ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 55వ అధ్యాయము 3వ చరణం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వాళ్ళరా, ఆ కృపకు పాత్రుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నమ్ముకుని ఆయన యందు విశ్వాసముతో నిలకడగా నిలబడదాం. ఆయన అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. మనమందరము ప్రియమైన వాళ్ళరా, శాశ్వతమైన కృప అంటే ఇహలోక సంబంధమైన తర్వాత మనల్ని విడిచిపెట్టేది కాదు. ఇహలోకంలోను పరలోకంలో అధికారం కలిగినటువంటి దేవుడు మనకు శాశ్వతమైన కృపనిస్తున్నాడు. అందుకే మరణములో నుంచి జీవములోనికి దాటిపోయేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. అట్టి కృపను బట్టి ప్రభుని స్తుతించుకుంటూ ప్రభు నామను మహింపరచుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మమ్మల్ని అందరినీ చక్కగా నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఆదరించినందుకు, కృప చూపినందుకు వందనాలు. దీవించి, ఆదరించి, కనికరించి, కాపాడి ఈ దిన ప్రయాణాలపైనను, మార్గాలపైనను, తలంపులపైనను, ఆలోచనలపైనను, ఉద్యోగంపైన, వ్యాపారాలపైనను, మా పరిచయాలన్నిటినీ నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టి నడిపించండి. సేవకులలో అందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని దృఢపరిచి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.